రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే రైతుల వడపోతలపైన ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పంట రుణమాఫీ మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసిన క్రమంలో సోమవారం ట్విట్టర్ వేదికగా హరీష్ రావు స్పందించారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే పద్ధతి చేయుగుర్తు పార్టీకి అలవాటుగా మారిందన్నారు. డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం అని పేర్కొన్నారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనబడుతుందని విమర్శించారు. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికమని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు జల్లటమేనని అన్నారు. ఎన్నికలప్పుడు మభ్యపెట్టారని, అధికారం చేజిక్కినాక ఆంక్షలు పెట్టారని ఆసక్తికర ట్వీట్ చేశారు.